మా మిత్రులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ, మీడియా మిత్రులకు జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు నేను అభ్యర్థిగా ప్రకటన జరిగిన తర్వాత మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. దాంట్లో ముఖ్యమైన హామీలు ఒకటి, IIIT, NIT లాంటి విద్యా సంస్థల్లో ఒకటి మహబూబ్నగర్కు తీసుకొస్తా అని, అలాగే మహబూబ్నగర్ పట్టణంలో వీలైనంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది. మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి, అమలైనవి. మీ అందరికీ తెలుసు, IIIT భాషలను తీసుకురావడం జరిగింది. అంటే శాంక్షన్ చేయడము, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము 240 విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్నగర్ పట్టణంలో. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి 603 కోట్ల రూపాయలతోటి మహబూబ్నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చినాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో, ఆశీస్సులతోటి మహబూబ్నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది, వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంది, పైపులు లీక్ అవుతూ ఉన్నాయి, నాసిరకం వర్క్ జరిగింది. పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది, 3 లక్షలు అయిపోయింది. 2047 నాటికి 5 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద 220 కోట్లు 17/5/2025 రోజు జీవో రావడం జరిగింది. ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆ రోజు చెప్పిన. దాని తర్వాత టెండర్లను పిలవడము, డిపిఆర్లు తయారు చేయడము, ఫీల్డ్ వెరిఫికేషన్ జరగడము, ఈరోజు కాంట్రాక్టర్ను అవార్డు చేయడం జరిగింది. అయితే నేను ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా శాంక్షన్ అయిపోతే వాటర్ సప్లైకి తోవడానికి, అండర్ గ్రౌండ్ తోవడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రెండు సైమల్టేనియస్గా చేయాలి అని చెప్పి వాళ్ళని కొద్దిగా ఆపి పనులు చేయడానికి వాళ్ళకు పురమాయిస్తాం. సో ఈ దాంట్లోనే 600 కోట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, 220 కోట్లు వాటర్ సప్లై ఆగ్మెంటేషన్, అంటే 820 కోట్ల రూపాయలు మహబూబ్నగర్ శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అంతకంటే ముందు మూలన పడ్డ మర్చిపోయిన అమృత్ స్కీమ్ని కూడా నేను రాగానే బూజు దులిపి ఢిల్లీకి పోయి క్లియర్ చేసుకొని 229 క్రోర్స్ తోటి అది శాంక్షన్ అయింది. వర్కులు జరుగుతూ ఉన్నాయి, ఎస్టీపీల వర్కులు జరుగుతూ ఉన్నాయి. ల్యాండ్ అక్విజిషన్లో కొద్దిగా ఇబ్బందులు ఎదురైతే అవి కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒక ఎస్టీపీది వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, కొన్ని మెయిన్స్ అవి కూడా చూస్తూ ఉన్నాం. సో మహబూబ్నగర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీతిలో గతంలో ఏ ప్రభుత్వంలో కానీ ఎవరి హయాంలో కానీ కానంత అభివృద్ధి ఈరోజు మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం హయాంలో మన మహబూబ్నగర్ బిడ్డ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మహబూబ్నగర్ పట్టణంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మహబూబ్నగర్ ప్రజలు గమనించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. మాటలు చెప్పి పెద్ద పెద్దవి చేస్తున్నా అని చెప్పడం నా నేచర్ కాదు. 24 గంటలు గెలిపించిన ప్రజల సంక్షేమం కోసం పాటుపడమే నా బాధ్యత. మిగతా పనులన్నీ కూడా అయ్యేటివి అయితేనే ఉంటాయి, కానివి కావు. కానీ నా బాధ్యత ప్రధానంగా మహబూబ్నగర్ పట్టణాన్ని తెలంగాణలోనే నెంబర్ 1 పట్టణంగా తీర్చిదిద్దడం. అందుకోసమే ప్రజలు నన్ను గెలిపించారు. అందుకే ఈ మున్సిపాలిటీని కార్పొరేషన్గా చేసి దీని గౌరవాన్ని పెంచినాము. ఆ కార్పొరేషన్ అయినట్టుగా దానికి తగ్గట్టుగా నిధులను తీసుకురావడంలో
నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. నిధులు తీసుకొచ్చి శాంక్షన్ చేయడం 50% పని. దాని తర్వాత వచ్చే అడ్డంకులు చాలా దుర్భేద్యమైన అడ్డంకులు ఉంటాయి. టెండర్ వేసుకోవాలా, డిపిఆర్లు తయారు చేయాలా, మళ్ళీ ఆ టెండర్కు కాంట్రాక్టర్లు మంచి కాంట్రాక్టర్లు రావాలా, ఆ కాంట్రాక్టర్సు టెండర్ అలాట్ అయిన తర్వాత బ్యాంక్ గ్యారంటీస్ కట్టుకోవాలా. ఇవన్నీ కూడా 6 నెలల నుంచి సంవత్సరం పాటు జరిగే ప్రక్రియ. ఇవన్నిటినీ ప్రతి క్షణం మానిటర్ చేస్తూ నిరంతరం శ్రమిస్తేనే నేను కానీ మా ప్రభుత్వం కానీ మా నాయకులు కానీ శ్రమిస్తే తప్ప ఇది గ్రౌండింగ్ కాదు. ఏదో జీవో తీసుకొచ్చి కాగితం చూపించినట్టు చేస్తే అది సగం పని అవుతుంది. అందుకే మహబూబ్ నగర్లో ఉన్నప్పుడు ప్రజలతోటి డైరెక్ట్గా కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తున్నాం. మహబూబ్ నగర్లో నేను లేని రోజు ఖచ్చితంగా నేను సెక్రటేరియట్లనో మంత్రుల దగ్గరనో అధికారుల దగ్గరనో ఉంటా. 24 గంటలు మహబూబ్ నగర్ సంక్షేమం కోసమే పనిచేయడానికి నిర్ణయించుకున్నా. కాబట్టే ఎక్కడా లేని విధంగా గతంలో మనకు మహబూబ్ నగర్కు ఫండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ 600 కోట్లు శాంక్షన్ చేయడానికి నాకు సంవత్సరంన్నర పట్టింది. మంచి కన్సల్టెంట్ను వెతికి ఆయనను కన్విన్స్ చేసుకొని ఆ కన్సల్టెంట్ను మహబూబ్ నగర్కు తీసుకొచ్చి మొత్తం తిప్పి మున్సిపల్ అధికారులతోటి కోఆర్డినేట్ చేపించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని డిపిఆర్ తయారు చేసి ఆ డిపిఆర్ ప్రభుత్వాన్ని ఇక్కడ స్టేట్లో పెట్టి, ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వచ్చేది ఉంటే మళ్ళీ కేంద్రానికి పంపించి అక్కడ మనం ఫాలోఅప్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్ తోటి అప్రూవల్ చేసుకొని మళ్ళీ ఫైనాన్స్కి పంపించి ఫైనాన్స్లో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని దాని తర్వాత టెండర్ ప్రక్రియలు మొదలుపెట్టి మళ్ళీ ఫీల్డ్ విజిట్ చేసి ఫీజిబిలిటీ రిపోర్ట్స్ అని ఉంటాయి లాస్ట్కు. అంటే ఇప్పుడున్న రిపోర్ట్లతోటి మనం పని చేస్తామా చెయ్యమా, ఫీల్డ్లో ఏమేమి అవరోధాలు ఉన్నాయి అడ్డంకులు అని చెప్పి ఆ కాంట్రాక్టర్ వచ్చి సర్వే చేసుకొని వాటికి కావాల్సిన బ్యాంక్ గ్యారంటీసు, ఒక డిపార్ట్మెంట్ పనిచేయాలి, రోడ్డు దొవ్వాలి అంటే ఇక్కడ ఒక పైప్ లైన్ వేయాలంటే మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుమతి తీసుకోవాలి, వాటర్ వర్క్స్ అనుమతి తీసుకోవాలి, ఒకవేళ ఫారెస్ట్ దాంట్లో ఉంటే ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకోవాలి, R&B క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ క్లియరెన్స్లు ఒక్కొక్కటిగా చేసి తప్పితే గ్రౌండ్లో మనకు గ్రౌండింగ్ కాదు ఏ పనైనా. ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఉంటుంది. దీనికి అనుక్షణం వెంబడిబడి చేస్తే తప్ప ఇవి గ్రౌండింగ్ కావు. అందుకే నిరంతరం అదే పనిలో ఉన్నా నేను. నాకు వేరే వ్యాపకం లేదు, వేరే వ్యాపారం లేదు, వేరే భూములు లేవు. కేవలం నమ్మి నన్ను గెలిపించినందుకు శాశ్వతంగా మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకునే విధంగా అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలన్న ఒకటే ఒక ధ్యాస నన్ను రాజకీయాల్లో నడిపిస్తూ ఉంది. అందుకే దయచేసి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తా ఉన్నా, పాజిటివ్ దృక్పథంతో ఆలోచన చేయండి. మన పట్టణము, మన నియోజకవర్గము, మన జిల్లా, మన తెలంగాణ, వీటి అభివృద్ధి ప్రామాణికంగా కావాలి రాజకీయ జీవితంలో ఉన్న మాకు తప్ప మిగతా ఎన్ని సమస్యలు ఉన్నా వీలైతే చేస్తాము, కష్టపడతాం. వీలు కానివి మేము చేయలేనివి చేయకుండా మిగిలిపోతాయి. కాబట్టే మన అందరం కూడా ఒక పాజిటివ్ దృక్పథంతో సమాజానికి మేలు చేసే విధంగా ఆలోచించాలని చెప్పి కోరుకుంటాం. ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా, నా బ్యాక్గ్రౌండ్ రాజకీయ బ్యాక్గ్రౌండ్ కాదు. నేను రాజకీయాల్లోకి ఎమ్మెల్యేని అయితేనో, ఎంపీ అయితేనో, మంత్రి అయితేనో రాలే. బ్రహ్మాండమైన ఉద్యోగం నాది. 29 ఏళ్ల వయసులోనే ఆ ఉద్యోగాన్ని వద్దని చెప్పి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చిన, మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగం వదిలేసి వచ్చిన ఏకైక వ్యక్తిని ఇది నేను ఘంటాపథంగా చెప్తా. మిగతా ఏ చైర్మన్లు కావచ్చు, కో చైర్మన్లు కావచ్చు ఉద్యోగాన్ని సంకలో పెట్టుకొని ఉద్యమంలో ఉన్నారు తప్ప సర్పే కఫన్ బాంధ్కే అని చెప్పి ఒకటి ఉంటుంది. ఆ సర్పే కఫన్ బాంధ్కే లడాయి మే చలాగా అని వింటూ ఉంటాం కదా. నా జీవితాన్ని ఫనంగా పెట్టి మా భార్య పిల్లలు కూడా వద్దంటే కూడా వదిలేసి 29-30 ఏళ్ల వయసులో బొంబాయి వదిలేసి, ఢిల్లీ వదిలేసి హైదరాబాద్కి వచ్చి తెలంగాణ ఉద్యమంలో నా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన. నా రాజకీయ జీవితంలో ఉన్నంత వరకు ప్రజల సంక్షేమం తప్ప
వేరేది నా మైండ్లోకి రాదు. ఈరోజు నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి ఇండియన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న రెవెన్యూ సర్వీస్లో నేను పనిచేసిన కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో ఎక్కడ నిధులు ఉన్నాయి, ఎక్కడ పథకాలు ఉన్నాయి, దాన్ని స్టేట్ గవర్నమెంట్ తోటి జోడిస్తే ఎక్కడ మనకు వస్తాయి అని చెప్పిన అవగాహన ఉంది. కాబట్టి రాష్ట్రాన్ని కేంద్రాన్ని సమన్వయం చేసుకుంటూనే తప్ప అడ్వాన్స్గా మనం ఆలోచన చేసుకుంటే తప్ప ఇన్ని ప్రాజెక్టులు ఇక్కడికి రావు. తెలంగాణలో ఏ నగరాన్ని చూసినా కూడా ఈ 2 ఏళ్ల వ్యవధిలో ఇన్ని ప్రాజెక్టులు వచ్చిన దాఖలా ఒకవేళ మీరు చూపిస్తే చర్చకు నేను రెడీ. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకునికి సిస్టమ్ మీద లోతైన అవగాహన ఉండాలి, రూల్స్ అండ్ ప్రొసీజర్స్ మీద అవగాహన ఉండాలి. ఏ రూల్ ప్రకారం మనం చేయొచ్చు, ఏ రూల్ను మనం అతిక్రమించొద్దు అనేది విజ్డమ్ అనేది తనకు తానుగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ లైన్లో పనిచేసిన రాజకీయ నాయకుడు ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. కేవలం ఈరోజు బెనిఫిట్ కోసం ఏదో ఒకటి చెప్పి దాన్ని ఏదో మసిబూసి మారేడుకాయ చేస్తే ఖచ్చితంగా అది షార్ట్ టర్మ్ గెయిన్ అవుతుంది తప్ప పర్మనెంట్ లాభం అనేది మనం తీసుకురాలేం. అందుకే ఈరోజు మనం చూస్తే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అమృత్ది 220 కోట్లు, ఆగ్మెంటేషన్కు 220 crores, దీనికి 600 కోట్లు, అంటే 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్కి నేను వచ్చిన తర్వాత శాంక్షన్ జరిగినాయి. కొన్ని గ్రౌండ్ అవుతున్నాయి, కొన్ని కాబోతా ఉన్నాయి. మహబూబ్ నగర్ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత భారీ ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం నిధులు రాలే. చాలామంది చాలా రకాలుగా చెప్తారు. అసలు నేను మాట్లాడొద్దు అనుకుంటున్నా కానీ మాట్లాడాల్సి వస్తుంది. మేము గతంలో ఉన్నప్పుడు ఇది చేసినాము, ఇంకోటి ఇది చేసినాము, 50 కోట్లు తెచ్చినాం, 20 కోట్లు తెచ్చినాం. ఈరోజు 1000 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ ప్రజల ముందు ప్రాజెక్టులు తీసుకొచ్చి శాంక్షన్ చేస్తున్నాం. దీనికి మా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయ సహకారాలు మేము నిరంతరంగా, నేను ఒక్కరిని కాదు, మా టీం అంతా నిరంతరంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఇక్కడ కాన్స్టిట్యున్సీ ఎవరు చూసుకోవాలి? నేను హైదరాబాద్ పోతే ఎవరు చూసుకోవాలి? ఇదే టీం కదా. కార్యకర్తలను సంజాయించుడు, ప్రజలను సంజాయించుడు, మీలాంటి మీడియా మిత్రులను కోపం వచ్చినా ప్రేమ వచ్చినా పిలుచుకోవడు, మాట్లాడు, సంజాయించుడు, ఒక కుటుంబ సభ్యుల్లాగా వీళ్ళు నెట్వర్క్ చేసి ఉన్నారు. కాబట్టి నేను ఫ్రీగా ఢిల్లీకి పోయి, హైదరాబాద్కు పోయి ఎక్కడ ఫండ్స్ ఉన్నాయి, ఏమున్నాయి, అక్కడ ఉన్న నాయకులు వాళ్ళు ఏ పార్టీ అని నేను చూస్తలేను. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు, నేను రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతినిధిని. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేసేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దగ్గర అడుగుతా, కేంద్ర ప్రభుత్వం చేసేది అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజకీయ పార్టీ పెద్దల దగ్గరికి పోతా. ఎటువంటి భేషజాలు కూడా నాకు లేవు. మా ప్రథమ బాధ్యత ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడము, మహబూబ్ నగర్ని అభివృద్ధి చేసుకోవడము, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడం. ఈ గైడ్లైన్స్లోనే మేము పనిచేస్తాం. నాకు అద్భుతమైన టీం నాకు దొరికింది. అన్ని రకాలుగా నాకు చేదోడు వాదోడుగా ఉంటున్నాం. కాబట్టే ఈరోజు నేను గర్వంగా మేము ఇది సాధించిన మా పార్టీ తరఫున, మా ప్రభుత్వం తరఫున, మా ముఖ్యమంత్రి గారి అండతోటి అని చెప్పి గర్వంగా చెప్పదలుచుకుంటున్నాం. మామూలుగా అయితే ఈరోజు ఇంకా ఉన్నాయి శాంక్షన్స్ వచ్చేటివి. ఎడ్యుకేషన్ పరంగా కూడా గతంలో ₹1 రాలే. నేను రాగానే 3 కోట్లు వొకేషనల్ కాలేజ్కి, 2 కోట్లు జూనియర్ కాలేజ్కి ఇమ్మీడియట్ రిపేర్ కోసం చూసాను. మన గర్ల్స్ జూనియర్ కాలేజ్ పరిస్థితి చూస్తే మనసు చివుక్కుమంటుంది, టాయిలెట్లు లేక. పిల్లలకు టాయిలెట్లు కూడా కట్టేయలేని దురవస్థలో గత ప్రభుత్వాలు ఉండే. టాయిలెట్లకు ఇప్పుడు టెండర్ అయింది, కడుతున్నాం. 5 కోట్ల రూపాయలు గర్ల్స్ జూనియర్ కాలేజ్కు శాంక్షన్ అయింది, ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి. ఎంబీఎస్ జూనియర్ కాలేజ్కు 5 కోట్లు శాంక్షన్ చేయించినాం, దానికి ఎస్టిమేట్ జరుగుతూ ఉన్నాయి, టెండర్ త్వరలోనే పోతాం. అలాగే ఎంబీఎస్ డిగ్రీ కాలేజీకి కూడా త్వరలోనే మనకు శాంక్షన్స్ రాబోతూ ఉన్నాయి, 20 కోట్లు. ఆ కాగితం వచ్చినప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా. ఏ రంగంలో కూడా గతంలో చేసిన అభివృద్ధి కంటే 10 రెట్లు ఎక్కువ అభివృద్ధి ఇప్పుడు జరుగుతూ ఉంది. మా రిక్వెస్ట్ మీకు ఏంది అంటే, ఈ విషయాన్ని పాజిటివ్ కోణంలో ప్రజలకు చూపించే ప్రయత్నం మీరు చేస్తే ఇంకా ఉత్సాహంతో మహబూబ్ నగర్కి ఇంకా నిధులు తెచ్చే కార్యక్రమం నేను
చేస్తా. చిన్న చిన్న సమస్యల మీద నా మైండ్ డైవర్ట్ అయ్యేలాగా మనం ప్రయత్నం చేస్తే నా శక్తి సామర్థ్యాలు మొత్తం కూడా వాటి మీద కేంద్రీకృతం అవుతాయి. నన్ను కొద్దిగా ఫ్రీగా వదిలిపెడితే ఇంకా అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. దాంట్లో నా మీడియా మిత్రులు, మా కుటుంబ సభ్యులు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని చెప్పి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాం. దీంట్లో కాగితంలో మీకు ఉంటుంది 600 కోట్లు, 430 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ పెడితేనే వాళ్ళు ఇస్తారు. 172 crores స్టేట్ షేర్, మనం డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. 430 కోట్లు వాళ్ళు ఇస్తారు. మొత్తం కలిపి 603 కోట్లు. గతంలో కూడా మనం ఇచ్చిన 220 crores వాటర్ సప్లై ఆగ్మెంటేషన్కి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ షేరు 139 crores, స్టేట్ షేరు 60 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు. ఏ పెద్ద పథకం కూడా, అంటే మీకు మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఏ పెద్ద పథకం కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు, బ్యాంకులు కావచ్చు, నాబార్డ్ కావచ్చు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కావచ్చు, లేదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఈ రెండు మిశ్రమంతో మెగా ప్రాజెక్ట్స్ అవుతాయి. ఇది తెలియని కొంతమంది, అంటే రాజకీయం అంటే బురద వేసుకోవడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. అభివృద్ధి అంటే ఎవరు గవర్నమెంట్లలో ఉన్నా పార్టీలు కాదు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు ఇండిపెండెంట్ ఎంటిటీస్. అవి అది కలిపినప్పుడే మనకు అభివృద్ధి ఫలాలు వస్తాయి. నువ్వు కేంద్ర ప్రభుత్వం అనగానే నువ్వు వేరే పార్టీ నాయకులు కనబడితే అది నీ దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తుల ముఖాలు కనబడితే అది వీళ్ళ దౌర్భాగ్యం. నాకు రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు ఎంటిటీస్, రెండు అభివృద్ధికి ఖజానాలు. వాటిని ఎవరి ద్వారా వాడాలి, ఎవరిని తీసుకెళ్ళాలి అనేది అప్పుడప్పుడు బట్టి మనం నిర్ణయం తీసుకొని వాళ్ళని తీసుకొని పోయి ఆ పని చేయించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గర పనులు కావాలంటే కేంద్రంలో పలుకుబడగలిగిన వ్యక్తులను మనం కన్విన్స్ చేసుకొని తీసుకొని పోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పని కావాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఎమ్మెల్యేలుగా, లేకుంటే ఎంపీలుగా, లేకుంటే మంత్రులుగా, లేకుంటే అధికారులుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్తే పని అవుతుంది. ఈ చిన్న సింపుల్ లాజిక్ ఈ 10 సంవత్సరాలలో మనం రాజకీయ నాయకులు మర్చిపోయినాం. నేను మళ్ళీ గుర్తు చేయదలుచుకున్నా, 2012 నుంచి నేను 14లో బీజేపీ ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరూ తీసుకురాలేనని పనులు నేను తీసుకొచ్చిన. ఎట్లా తీసుకొచ్చిన? వ్యవస్థలుగా చూసిన నేను తప్ప పార్టీలుగా చూడలే. ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ వచ్చింది అంటున్నారు కదా, టోటల్గా అప్పుడున్న మంత్రి గారి సహకారంతో 150 90 బెడ్ల నుంచి 150 150 నుంచి 220 200 నుంచి 350 అక్కడి నుంచి 700 బెడ్ల శాంక్షన్ చేసి దానికి ఫుల్ఫిల్మెంట్ రిక్వైర్మెంట్ అయిన తర్వాత అప్పుడున్న మెడికల్ అండ్ హెల్త్ మురళీమోహన్ రావు గారు ఎవరో ఉండే, వారి దగ్గరికి పోయి అప్పుడున్న మంత్రి గారితో కూడా రికమెండేషన్ చేయించుకొని ల్యాండ్ అలొకేషన్ కోసం లెటర్ రాయించుకొని అప్పుడు 523 సర్వే నెంబరా తిరుమల హిల్సా అంటే లేదు, తిరుమల హిల్స్ అయితే బాగుంటుంది, పట్టణం గ్రో అవుతూ ఉంది, అటువైపు హైదరాబాదు జడ్చర్ల మహబూబ్ నగర్ కలుస్తుంది కాబట్టి అక్కడ మనం పెట్టాలా అని చెప్పి 25 ఎకరాలు ఐడెంటిఫై చేయించి డిమార్కెట్ చేయించి అన్నీ రెడీగా పెట్టిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్రంలో ఏ మెడికల్ కాలేజ్ ఇవ్వాలి అంటే అన్ని వసతులు అన్ని ఏర్పాట్లు చేసింది ఏంది అంటే మహబూబ్ నగర్ వచ్చింది. ముందు చూపుతోటి మనం చేసినందుకు ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది. మెడికల్ కాలేజ్ వచ్చినందుకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వచ్చింది. ఈరోజు కూడా నేను చేస్తున్న ఈ ఫౌండేషన్ తోటి రేపు ఎమ్మెల్యేగా నేనున్నా, ఇంకెవరున్నా, ఏమున్నా ఈ ఫౌండేషన్ తోటి ఇంకా అభివృద్ధి పనులు మనం భవిష్యత్తులో చేసుకోగలుగుతాం. ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు ఈ ఎలక్షన్ కోసం ఆలోచించవద్దు. ఈ ప్రాంతం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఎట్లా అభివృద్ధి అయితే బాగుంటుంది అన్నది ఆలోచన చేస్తే ఖచ్చితంగా మన మహబూబ్ నగర్ కానీ మన తెలంగాణ కానీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. అందుకే నేను ఒకటే మాట చెప్తా, ఒక లీడర్ నెక్స్ట్ ఎలక్షన్ కోసం ఆలోచిస్తాడు, ఒక స్టేట్స్మెన్ నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచిస్తాడు. నేను లీడర్నే అయినా స్టేట్స్మెన్ స్థాయికి నేను కాదు అని తెలిసినా ఆ దారిలో నేను పోవాలనే ఆలోచనలు ఉండాలని చెప్పి కోరుకునే వ్యక్తిని కాబట్టి ఏ పని చేసినా మహబూబ్ నగర్ నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలని నిర్ణయం తీసుకున్నా. దానికి మీ అందరి సహకారం సంపూర్ణంగా కావాలని చెప్పి కోరుకుంటాను. థ్యాంక్ యూ. అది కూడా ఒకటి
నిన్ననే మన కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, అక్కడ ఈవీఎంలు పెట్టిండ్రు కదా, దానికోసం పోరాటం చేయాల్సి వచ్చింది. అడ్వకేట్ జనరల్ తోటి వాళ్ళతోటి ఒక అడ్వకేట్ను పెట్టించి ఆ క్లియరెన్స్ కూడా వచ్చింది. ఆ ఈవీఎంలు మనం షిఫ్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వచ్చింది. ఆ ఈవీఎం కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. ఆ ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని షిఫ్ట్ చేస్తే ఆ బిల్డింగ్ బ్లాక్స్ అన్నింటిని కూడా తీసేస్తాం. దాని తర్వాత ఇంకోటి కన్జ్యూమర్ కోర్ట్ ఒకటి అక్కడ ఉంది, దాన్ని కూడా ఆల్టర్నేటివ్ ఏదైనా ప్లేస్ చూపించాలి. సో ఈ ఫస్ట్ బ్లాక్ ఇది తొలగిపోతుంది, ఈవీఎం తీసేసి అక్కడ బ్లాక్ స్టార్ట్ చేస్తాం. కన్జ్యూమర్ కోర్టు కూడా ఎక్కడో దగ్గర అకామిడేట్ చేసి దాన్ని కూడా చేస్తాం. అయితే ఇప్పుడు ఈవీఎం తొలగిపోయింది కాబట్టి ఒక 2-3 నెలల్లోనే నాకు తెలిసి ఉగాది లోపల మన మంత్రి గారి చేత, ముఖ్యమంత్రి గారి చేత మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఓపెన్ చేయిస్తాం. మీరు మామూలు పట్టణానికి 1000 కోట్లు దాదాపు నిధులు మీరు 2 సంవత్సరాల కాలంలో మా జర్నలిస్టుల సాధారణ ఎప్పుడు ఉంటుంది, అభివృద్ధి వైపు ఎప్పుడైనా ఉంటుంది. కొన్ని ప్రభుత్వాలు, నాయకులు జర్నలిస్టుల మధ్యలో విభేదాలు సృష్టించి కొందరికి చిన్న చూపు, కొందరికి పెద్ద చూపు చూసి మీ దృష్టికి వచ్చింది పూర్తి ఆ వివక్ష జరిగింది. నిరుపేదలు లాగానే ఉన్నారు. కొంతమందికి ఇల్లు రాలేని పరిస్థితి. ఇంటర్నల్గా ఎవరి మధ్యలో కొట్లాటలు లేవు. వాళ్ళకి వచ్చింది మనకు రాలేదని తప్పే వేరే వాళ్ళను క్రిటిసైజ్ చేయాలని లేదు, యాక్చువల్గా లేదు. కానీ దాన్ని క్రియేట్ చేస్తున్నారు. దానికి సహకారము మీరు ఒక మార్గాన్ని చూపించాలి. అందరికీ ఒక మార్గం చూపించి అందరిని ఆదుకోవాలని మేము విజ్ఞప్తి. ఓకే, ఇప్పుడు ఒకటి మీ సంక్షేమం నా సంక్షేమమే. నాకు మహబూబ్ నగర్లో ఇల్లు అవసరం లేదు, కానీ ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తిని. దీనికి మేము చూస్తున్నాం, అన్ని రకాల ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఎక్కడికక్కడ హర్డిల్స్ వస్తాయి.